Brigade Belvedere, 1 BHK, 2 BHK, 3 BHK flats available. Burigere Cross, Bengaluru. Please contact this number. రాంబాబు, ఫుట్బాల్ గ్రౌండ్ లో ఫుట్బాల్ లాగి తంతుంటే అక్కడున్న చిక్సా అదేరా అమ్మాయిలు ఎగిరి చప్పట్లు కొడుతూ ఉంటే అయ్యో ఊరుకోరా. మన కాలేజీలో ఆడపిల్లలు చప్పట్లు కొడితే అదేమన్నా ఒలింపిక్స్ లో అవార్డు రావడం అనుకున్నా? అది కాదురా, నీ గేమ్ చూసి వాళ్ళంత థ్రిల్ అయ్యారంటే నీ మీద ఎంత క్రేజు, ఎంత లవ్వు, ఎంత ఇది, ఎంత అది. రేసుదా, అమ్మాయిల గురించి మాట్లాడటం తప్ప నీకు వేరే పని లేదా? నీకు లక్ష్యాలు చెప్పాను. ఆడపిల్లల గురించి హరికథలు నా దగ్గర చెప్పొద్దని. ముందు బాలు, నీ పర్సనాలిటీ, నీ పాపులారిటీ నాకు కనుకుంటేనా రోజుకో అమ్మాయితో అలా షికారికి. అడుగుని మీ హీరో. కంగ్రాచులేషన్స్ రాంబాబు గారు, ఇవాళ మీరు చాలా బాగా ఆడారు. మీరు కంగ్రాచులేషన్స్ చెప్పారంటేనే తెలుస్తోంది మా వాడు ఎంత గొప్పగా ఆడాడో. కంగ్రాచులేషన్స్ రా. అసలు మావాడు ఇంత గొప్ప ప్లేయర్ అవడానికి కారణం మన కోచింగ్, మన టీవెల్లే. ఏరా సుధా, నువ్వు నోరు మోయకపోతే గ్రౌండ్ లో ఫుట్బాల్ తన్నట్టు నేను ఇప్పుడు తంతాను. మీరు ఆడుతుంటే ఎంతసేపైనా చూడాలనిపిస్తుంది. మీకు చూడాలనిపించినా నాకు అంతసేపు ఆడాలనిపిస్తుంది. మీ చేతిలో బంతిని చూసినప్పుడు ఆ బంతి నేనే అయితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది నాకు. ఏం చేస్తాం, బంతి బంతే, మీరు మీరే. నిజమేలేండి, మీరు కాస్త నన్ను అర్థం చేసుకోగలిగితే. నేను ఆడవాళ్ళని అర్థం చేసుకోను. రేపు ఈవినింగ్ మీరు ఫ్రీగా ఉంటే మీకు చిన్న పార్టీ ఇవ్వాలని. ఐఎమ్ సారీ, నేను ఫ్రీగా లేను. రేసుదా, ఏం బ్రహ్మాండంగా ఆడారా. ఏమిటో రాంబాబు, ఏదో రాకెట్ పైనుంచి నేల మీద పడ్డట్టుగా అంత స్పీడ్ గా రావాలా? మెల్లిగా రావచ్చుగా? రావచ్చు అనుకోండి, కానీ మనం ప్రస్తుతం రాకెట్ యుగంలో ఉన్నాం కదా, అందుకని స్పీడ్. ఇదిగో రాంబాబు, నీకు ఇల్లు అద్దెకి ఇచ్చినప్పుడే చెప్పాను, ఇలాంటి కోతి మొక్కని వెంట పెట్టుకు రావద్దని. వాడి మాటలు పట్టించుకోకండి భద్రయ్య గారు, వాడికి మీరంటే అభిమానం. రేసుదా, బైక్ లోపలికి బుక్స్. నా వల్ల కాదు గురువు గారు, కాస్త చేయవేండి, లోపల తోద్దాం. నేనేం తోయాలి? ఇప్పటిదాకా వెనకాల కూర్చుని ఊరేగినాడు నువ్వే తోసుకో. అది కాదు, బక్క ప్రాణిని చూడడానికి పుష్టిగా ఉన్నారు, తోస్తే మీ ఆరోగ్యానికి మంచిదని. ప్లీజ్. నా కర్మయ్య, నీలాంటి స్టూడెంట్స్ ఇల్లు అతికించినందుకు నాకు ఈ చెప్పులు తప్పలే. థ్యాంక్ యూ వెరీ మచ్. కలర్ వచ్చేస్తుంది. షాక్ కొట్టిందా? షాక్? నేనేమైనా కరెంట్ తీగ మీద వాళ్ళని కాకినా షాక్ కొట్టడానికి? అది కాదు, జానికి ఇప్పుడు నేను ఇక్కడ ఒలింపిక్స్ గురించి మంచి మ్యాచ్ చదువుతుంటే షాక్ అంటే షాక్. నిన్ను, ఆ పుస్తకాల్ని ఆ భగవంతుడు కూడా మార్చలేడు. ప్రసాద్, మా ఊరు అమ్మాయిలు అందరూ చేతులు నీకు ఇదివరకే వార్నింగ్ ఇచ్చాను, మళ్ళీ ఇందులో సుశీల పైట్లాగా. పోరా, మీ ఊరు అమ్మాయిలందరూ నీకు ఏదో పెళ్ళాలైనట్టు. చిట్టి గారి లాంటి పిల్లతో నీకు సంబంధం ఏమిట్రా చిన్నోడా? ఈ ప్రసాద్ గారి అందరూ చూస్తున్నా తెగలుగుతున్నావు. మా వాడు మీరు చేస్తావా? నీ అంతు చూస్తాను. గుడ్ మార్నింగ్. అటెండెన్స్ ఆఖర్లో తీసుకుంటాను, ఓకే? మీరు ఎప్పుడు తీసుకుంటే అప్పుడే ఇస్తాం మేడం. ఓకే. గుడ్ గుడ్. ఈ రోజు వరోధుని ప్రవరాఖిల లెసన్ తీసుకుంటాను, ఓకే? తెలుగు లెక్చరర్ అయ్యుండి మధ్యలో ఇంగ్లీష్ కావాలంటే. ముందుగా వరోధిని ఎలా ఉంటుందో కొలతలే ఉంటూ
కాస్త వివరించండి మేడం. ఎలా ఉంటుంది ఏమిట్రా? బహుశా సిల్క్ స్మిత్ లా ఉండుంటుంది కదూ మేడం. హూ ఇస్ దట్? నా క్లాస్ లో పిచ్చి కూతలు కూసారంటే నేను ఊరుకునేది లేదు. ఓకే ఓకే. మరి ఏం చేస్తారు మేడం? ప్రత్యేకంగా పిలిచి స్పెషల్ క్లాసులు తీసుకుంటుందేమరా కదూ మేడం. స్టాప్ దట్ నాన్ సెన్స్. ప్రవరాక్షుడు ఒక అందమైన యువకుడు. ఓకే అంటే నాలాగా అందంగా ఉంటాడా మేడం? ఓకే. నాట్ ఓకే. నువ్వు అందగాడవని అనుకుంటున్నందుకు నేను చాలా చింతిస్తున్నాను. ఐఎమ్ సో సారీ. పైగా ప్రవరాకుడు నీలాగుంటే అతని గురించి ఇలాంటి గ్రంథాలే వ్రాయుడు. ఓకే. నీ సైలెన్స్ కూడా ఫ్యాక్టరీ సైరన్ లాగుంది. ఎనిహో ప్రవరాక్షుడు గురించి వరుదుని ఏం చేసిందో తెలుసా మీకు? ఏమిటోరా తమ్ముడు, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇలా సన్యాసిలా ఉంటో నాకేం నచ్చలేదు. ఎవరన్నా మంచి అమ్మాయిని చూసి అక్కయ్యా, పెళ్లి చేసుకుని బావగారు లాగా పెళ్ళానికి ద్రోహం చేసే కంటే ఇలా ఒంటి పిల్ల రాకాసిలా ఉండటమే మంచిది. ఏమిట్రా బావగారు ద్రోహం అంటున్నావు? ఈ మధ్య ఆయన ఏమైనా వెధవేషాలు వేస్తున్నాడా ఏమిటి? ఎత్తు మనవాళ్ళ చెప్పులు వేసుకున్న వదాంతో సినిమా హాల్లోను, కంచి పట్టు చీర కట్టుకున్న వహదాంతో మహాలక్ష్మి గుళ్ళోను, జపాన్ జార్జెట్ చీర కట్టుకున్న వహదాంతో షాపింగ్ సెంటర్ లోను కనిపించాడని నా నోటితో నేను ఎందుకే చెప్పడం? నేను చెప్పను. ఇదన్నమాట ఆయన వ్యవహారం. అదిగో అక్కడే నాకు కాలుతుంది. ఇప్పుడే తెలిసినట్టు మాట్లాడతావేంటి? అక్క, నీ పెళ్లిలో బావ నీకు మంగళసూత్రం కడుతున్నప్పుడు వెనకాల జడెత్తి పట్టుకున్న పిన్ని గారి వంక వరచూపులు చూస్తున్నాడేవు అని చెప్పాను, గుర్తుందా? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తోంది. రాని రాని చెప్తాను. 2 పూటలు తిండి పెట్టకపోతే నీరసం వచ్చి కాలబేరానికి వస్తాడు. అబ్బబ్బబ్బబ్బబ్బ. లక్ష్మి, ఎండలో తిరిగి తిరిగి వచ్చేటప్పటికి కడుపులో ఆకలి రావుడు ఆకలో నడుస్తున్నాడు. పద, అన్నం పెట్టు. ఆగండి అక్కడ. అన్నం లేదు సున్నం లేదు. అక్కోయ్, పెద్ద మనిషి దగ్గర మల్లెపూల వాసన వస్తుంది. ఏమిటే పోలీస్ కుక్కల వాసన చూడేటి? కంపెనీస్ కలుస్తావేటి? జేబుల్లో వెతకవే దొరికిపోతుంది. వాడు మల్లెపూలు అంటాం, నువ్వు జేబులు వెతడు. ఈ దరిద్రం ఏంటి? పద తిండిట్లు. తిండి మాట అటు ఉంచండి. ఎక్కడెక్కడ తిరిగారో ఎవరెవరితో తిరిగారో ముందు అది చెప్పండి. ఎవరెవరికి ఎంత ఇచ్చాడో అది కూడా చెప్పను. ఏమిటే కోర్టులో ముద్దాయిలాగా నన్ను ఇలా ప్రశ్నించడం? ముందు అన్నబెట్టు. అక్క, ఇప్పుడు విచారించి ఏం లాభమే? నేను నీ పెళ్లి భోజనాల దగ్గరే చెప్పాను, బావ మొహం చూస్తుంటే తిండికి మొహం వాచి అడుక్కు తినేవాళ్ళగా ఉందని. గుర్తుందే? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తుంది. వాడేవో లేనిపోయినవన్నీ కల్పించి వాగడం, నువ్వేమో అవును రోయ్ అని సాగదీయటం. నువ్వు పెట్టకపోతే నేను పెట్టుకెళ్ళానా? దరిద్రపు గుంపాయి. హలో రాంబాబు గారు, ఏమిటి ఒంటరిగా కూర్చున్నారు? ఒంటరిగా కూర్చుంటే తప్ప? కాదనుకోండి, కానీ ఈ వయసులో ఒంటరిగా కాకుండా జంటగా కూర్చుంటే బాగుంటుందేమోనని. ఇదిగో, మీ దాన్ని మీరు వెళ్తారా లేదా? ఏమిటో, మా దారి ఇక్కడికే తీసుకొచ్చింది మమ్మల్ని. అయితే నేనే వేరే దారి చూసుకుంటాను. ఏమిటి బుద్ధి అవుతారో? ఇంతమంది ఆడపిల్లలు మీద మీదకి వస్తున్నా కాస్త కన్ను కొట్టడమో చేయి తగిలించడమో చేయొచ్చుగా. వస్తే జానకి, నువ్వు ఈ బుద్ధుడికి సైడ్ కొట్టడం కంటే ఏ లైట్ పోలుకో ఏ తాడి చెట్టుకో సైడ్ కొట్టడం బెటర్ అనిపిస్తుంది. చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు తనే నా వెంట పడతాడు. రాంబాబు, మన ఫైనల్ ఇయర్స్ అంతా కలిసి ఆ పిక్నిక్ వెళ్తున్నాం. అయితే బ్రెండట? అయితే ఏమిటా? ఆ రోజు మన భారీ ఎత్తున అల్లరి చేస్తున్నాం, అమ్మాయిని ఏడిపిస్తున్నాం, వాళ్ళ ఆట పట్టిస్తున్నాం. మీరు పట్టించుకోండి, నేను పిక్నిక్ రావడం లేదు. నాకు ఆదివారం టోర్నమెంట్ ఉంది. పిక్నిక్ అట పిక్నిక్. నీ పిక్నిక్ చిచి, నీ టోర్నమెంట్ క్యాన్సిల్ అవగాక. పిక్నిక్ అమ్మాయిలు అమ్మాయిలు డిస్టర్బ్ చేయకుండా ఆడుకోండరా. ఏమిటయ్యా నా మీద బందీ చేస్తారు? ఏమిటి? జాగ్రత్తగా ఉండండి. మాస్టారు మనం ఒకటి చేసుకుందామా? ఏమిటది? ఏం లేదు మాస్టారు, డిసిప్లిన్డ్ గా ఆడపిల్లలు మనము కలిసి డాన్స్ చేసుకుందామా? తప్పమ్మా, లాంగ్ లాంగ్ ఏగో నేను ఇలా డిసిప్లిన్ గా ఉండబట్టే నేను ఇవాళ ఈ స్టేజ్కి వచ్చాను. డిసిప్లిన్ ఏమిటి? ఏమిటా హడావిడి? పువ్వులు ఎందుకు? పాపం ఆడపిల్లలు కదా, వాళ్ళకి చాయిస్ చేద్దామని. డిసిప్లిన్ గా. మాస్టారు, వాళ్ళు పూలిస్తున్నారు కదా, మా అందరి తరపున నీ పత్రి ఇద్దాం అనుకుంటున్నాను. డిసిప్లిన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎంత సువాసనగా ఉన్నాయిరా. చలపతిరాబా, హనుమంతు పులాసాయనా?
హనుమంతరావు ఎక్కడ? ఒరే హనుమంతు రానే ఎక్కడ? మా బావ ఎక్కడ హనుమంతు? హతవిధి ఈ క్షణం నుంచి ఇల్లు యుద్ధరంగంలా మారిపోతుంది అన్నమాట. హనుమంతు నెత్తి మీద చేతున్నట్టున్నావు, ఏమైంది ఏమిటి? ఇంతవరకు ఏం కాలేదు. తాతయ్యకి ఒంట్లో కాస్త నలతగా ఉంది. ఇదిగో ఇప్పుడు మీరు వచ్చారుగా, ఇక చూడాలి ఏమైపోతాడో. ఎప్పుడు చూస్తే తాతయ్య ఒంట్లో నలతగా ఉందా? ఈ బెంగతోటే మనవడు పెళ్లి చూడకుండా పోదాం అనుకుంటున్నారా? తాతయ్య ఎక్కడికి పోతాడే మన పెళ్లి చూడకుండా? నేను పోనిస్తానేటి? ఏ ఏకదంతం బావా, నువ్వు చెల్లాయి పిల్లలు ఇప్పుడైనా రావడం? అవన్నీ తర్వాత చెప్తాను కానీ ముందు ఈ కిళ్ళి నోట్లో వేసుకో. భోజనాలన్నా కాకుండా కిళ్ళి ఏమి చెప్పా? మీరు తాతయ్య ముందు నోట్లో వేసుకో. ఏమిటి బావా ఆలోచిస్తున్నావు? నోట్లో వేసుకో. నవ్వులే. అమ్మాయ్యా చేసుకున్నాడు. సంబంధం స్థిరపడిపోయింది. ఇదిగో బావా నీ కోడలు గజలక్ష్మి. ఇదేమిటి ఏకదంతం? హఠాత్తుగా అమ్మాయిని చూపించి కోడలంటున్నావు? ఊరుకో బావా, ఏమి ఎరగనట్టు మాట్లాడుతున్నావు. తాంబూలాలు అయిపోయిగా. నువ్వు వేసుకుంది కారాకెళ్ళి అనుకుంటున్నా? పెళ్లి తాంబూలం. బాబాయ్ ఉమ్మేయ్, ముందు ఆ దిక్కుమాలికి వెళ్ళి ఉమ్మేయ్. కిళ్ళి వేసుకోవడమే పెళ్లి తాంబూలం అయితే కిళ్ళి కొట్టు వాడికి ఊళ్ళో వాళ్ళంతా వియ్యంకులే. ఇదిగో తాతయ్య గారు, మీ వాడి కిళ్ళి ఉమ్మేసినా సరే మింగేసినా సరే మీ మనవడితోటి మా అమ్మాయి పెళ్లి ఖాయం. గజలక్ష్మి కాస్త లావనుకుంటే సూర్యలక్ష్మి చేసుకోండి. ఏమిటి అలా అంటావు? కాస్త బలంగా ఉన్నా అంతే. బావా ఏ మెట్ల మించైనా పడిపోతే ఎవ్వరి సహాయం లేకుండా నేనే మోసుకెళ్తా. నా తల్లి అందుకోసం చేసుకోవాలా? ఆ లెక్కన ఆసుపత్రిలో స్ట్రెచ్చర్ కట్టిన చాలుగా తాలిబొట్టు చచ్చేదాకా మోస్తుంది. తాతయ్య గారు ఏది ఏమైనా మీరు ఊవేనా? ఊవేనా? ఊవేనండి. అమ్మా మీరు ముందు వెళ్ళి స్నానాలు కానివ్వండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. వేరే హనుమంతు వీళ్ళని లోపలికి తీసి వెళ్ళరా? పదండి పదండి. తాతయ్య గారిని ఊ అనమను. ఆ కార్యక్రమం తర్వాత ఉంది, ముందు మీరు పదండి. ఏంటి నీ గోల? ఏమిటి నాన్న వీళ్ళ దండయాత్ర? ఇప్పుడు వాళ్ళ అమ్మాయిని కోడలుగా చేసుకోకపోతే మన పీకలు పట్టుకునేలా ఉన్నాడు ఆ ఏకదంతం. ఒరే చలపాయ్, నాకా ఒంట్లో బాగుంటం లేదు. నేను ఎప్పుడు గుట్టుకుమంటానో తెలియదు. ఒరే ప్రసాద్, మీ అందరికీ ఓ శుభవార్త. ఏంట్రా? వాణి అనే అమ్మాయి కొత్తగా మన కాలేజీలో మన బ్యాచ్ లో చేరిందిరా. రంభా ఊరుసి మేనకా లెవెల్లో లేకపోయినా ఆఫ్టర్ ఆల్ తెలుగు సినిమాలో సిస్టర్ క్యారెక్టర్ టైప్ లో ఉంటుందిరా. ఎవర్రా కొత్త ఫిగర్? ఆ వచ్చే అమ్మాయిరా వాణి. అదే రాబమ్మ మహాలక్ష్మి, రాబమ్మ రాబమ్మ మహాలక్ష్మి, అలివేణి, రాణి, పువ్వు బోణి, నువ్వు డాన్స్ చేస్తుంటే చూడాలని సరదాగా ఉంది. ఏ భరతనాట్యమో కథాకళియో స్టార్ట్ చేయి తల్లి. అమ్మాయిని నిన్ను పట్టుకున్నా నేర్చుకునే చదువు వల్ల సంస్కారం రావాలి కానీ ఉన్న జ్ఞానాన్ని పోగొట్టుకుని పశువులా ప్రవర్తించడం మానవత్వం అనిపించుకోదు. ఏమిటి వాగుతున్నావు? ఆడపిల్ల మాట అంటేనే పడలేని వాడివి నువ్వు ఆడపిల్ల మీద చేయి చేసుకుంటే నోరు మూసుకుని పడుండాలంటావా? కన్నవాళ్ల కష్టంతోనూ చదువుకోవాలని ఆశతో కాలేజీకి వచ్చే అమ్మాయిలు అల్లరి పెట్టడం గొప్పతనం కాదు. కింద సంవత్సరం నీ అల్లరి కారణంగా నవ్వుల పాలైన ఒక అమ్మాయి ఊరు పోసుకుని చచ్చిపోయిందన్న సంగతి గుర్తుంచుకో. మీరు రండి. ఆహా ఏమి ఇచ్చారండి జానక్ గారు? చూసారా వాళ్ళ మొహాలు కుళ్ళిపోయిన అట్టిపళ్ళ తయారై. ఏంట్రా నోటికొచ్చాడు ఏదో కూస్తున్నావు? ఒక్కటి పీకానంటే బల్లిలా నేల కత్తుకుంటాం. అతుక్కుంటాం ముందర చేది తీవా. ఒరే జానకి అడిగిన దానికి మందే సమాధానం లేదు కానీ ఈ అక్కర్లేని వాగడంతా నా దగ్గరే. ఒరే మీరందరూ చీరలు కట్టుకోండిరా. ఒరే ప్రసాద్ నువ్వు పట్టు చీర కట్టుకోరా, అచ్చు మహాలక్ష్మిలా ఉంటావు. ఓరి సుబ్బారావు నువ్వా? నువ్వు లంగా జాకెట్లు అబ్బో ఊరుకుంటే ఇష్టం వచ్చినట్టు వాగుతావా? చీరలు కట్టుకోవాలా? మావి కుళ్ళిపోయిన మొహాలా? ఇప్పుడు నీ మొహం షేప్ ఎలా మారిపోతుందో చూడు. మధ్యలో అడ్డం వస్తే మా మగతనం ఏదో నీకు చూపించాల్సి వస్తుంది. అయితే చూసుకుందా?
రాంబాబు వదలరా, వదులు. ప్రిన్సిపల్ గారు చూస్తే అసహ్యంగా ఉంటుంది. రా, పోదాం. ఒరే రాంబాబు, రాంబాబు. ఏంట్రా? అది కాదురా, కంటికి దెబ్బ తగిలింది కదా, ఇదివరకు అట్లా అమ్మాయిలకి అమ్మా కన్ను కొట్టకన్ను అంటావా? నీ కోచ్ చేష్టలని శుభ్రంగా కంటిన్యూ చేయొచ్చు. అనవసరంగా కంగారు పడి చిక్కుపోమాక. అసలే బక్క నువ్వే, రెస్ట్ తీసుకో. అలాగే. రాంబాబు, రాంబాబు, ఏంటి హనుమంతు హఠాత్తుగా ఇలా వచ్చావు? నువ్వు నాతో బయలుదేరి మనూరు రావాలి. ఎందుకు? అదంతా నాకు తెలీదు. తాతయ్య నేను అర్జెంట్ గా తీసుకురామన్నాడు. తీసుకురాకపోతే తెలుసు కదా, చెంపులు తప్పేలాలు మన పని మాటలు వచ్చాయి. ఈసారి యుద్ధంలో దెబ్బలు తిన్న సిపాయ్యా? సిపాయి కాదు, పాపాయి కాదు, అతను నా ఫ్రెండ్ సుధాకర్. అసలే వాడు దెబ్బతి నడుస్తుంటే వాడి మీద కూర్చుంటాడేంటి? కట్లతో పడుకున్నవాడు మీకు కూర్చోవడం నాకేమైనా కాలక్షేపం ఉంటాయా? పొరపాటును కూర్చున్నాను. చూస్తూ చూస్తూ ఎలా కూర్చున్నావయ్యా బాబు? ఎలా కూర్చోవడం ఏమిటయా? ఇదిగో ఎలా కూర్చున్నా. హనుమంతు, ఇంకాసేపు నువ్వు ఇక్కడుంటే వేడి సెటిల్ అయిపోతా. ముందు నువ్వు పదా. రే సుధా, నీకేదైనా అవసరం అయితే పైన మన భద్రంగా పిల్లలు, నేను వెంటనే వచ్చేస్తాను. భద్రం గారి సంగతి తర్వాత, ముందు నువ్వు మాత్రం భద్రం. హనుమంతు పదా. అదిరా రాంబాబు విషయం. మీ తాతగారికి ఇంట్లో ఉన్న చెంబులన్నీ అయిపోయాయి. ఇక బిందెలు విసరడం మొదలు పెట్టారు. హనుమంతు, ఎవరు వీళ్ళు? ఆ లావుపాటి లంకిని ఈ ఇంట్లో 1000 వోల్ట్స్ బల్బులా వెలిగిపోవాలని వచ్చింది. ఈ సోఫాలో ఉన్న వానపాము ఈ ఇంట్లో ట్యూబ్ లైట్ లా వెలిగిపోవాలని వచ్చింది. సరిగ్గా చెప్పు హనుమంతు, ఎవరు వీళ్ళు? ఎవరంటావేంటి అల్లుడు? వీళ్ళిద్దరూ నీకు వరసైన వాళ్లే, ఏ మామ కూతుళ్లే. నువ్వు ఎవరిని చూసి ముచ్చట పడితే వాళ్ళ మెళ్ళ 3 ముళ్ళు వేసేయచ్చు. ఇదా లేడు వరుస. నీ పేరెత్తగానే సిగ్గుతో గిలగిలగిలగిల ఆడిపోతుంది. బావా, నీ ప్రేమ భిక్ష నోచుకోలేని నా జీవితం వ్యర్థం. నీ పాదాల దగ్గర నాకింత చోటివు బావా. ఈ దీనురాలు కావాలంటే కన్నీళ్లతో నీ కాళ్ళు కడుగుతుంది. కాస్తంత చోటివు బావా. ఇదిగో చూడమ్మా, ఇంత పెద్ద హాల్ ఉండగా నీకు కాళ్ళ దగ్గరే చోటు కావాలా? కాళ్ళుట్టుకు లాగేవనుకో పడిపోగలరు. మరేం లేదు అల్లుడు, అమ్మాయి సాహిత్యం బాగా చదువుకుంది, అంచేత అలా ప్రొసీడ్ అవుతోంది. హనుమంతు, నాకంతా గందరగోళంగా ఉంది. నేను అర్జెంటుగా తాతయ్యని చూడాలి. చెంబు, అదిగో తాతయ్య గారు పిలుస్తున్నారు. నువ్వు వెళ్ళు. ఇదిగో హనుమంతు. క్షమించండి, అర్జెంటు. ఏమిటి తాతయ్య? వాళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలా? ఉండరా, ఇలా ఎంతకాలమని ఒంటరిగా ఉంటావు? పిల్లలు దీపాల్లా ఉన్నారు. ఆ ఇద్దరిలో నీకు నచ్చిన దాన్ని చేసుకో. వాళ్ళు దీపాలు కారు, ఒకళ్ళు కొరివి, ఇంకొకళ్ళు కాగడా. పైగా ఫుట్బాల్ లో ఉన్న అమ్మాయికి ఏదో జబ్బునట్టుంది. నన్ను చూసి మలేరియా పేషెంట్ లా మెలికలు తిరిగిపోతుంది. జబ్బు కాదలుడు, నువ్వంటే దానికి సచ్చేటంత ప్రేమ. అందుకనే నువ్వంటే సిగ్గుతో గిలగిలగిల ఆడిపోతుంది. తాతయ్య గారు, ఇంతకీ పెద్దదాన్ని చేసుకుంటానన్నాడా చిన్నదాన్ని చేసుకుంటానన్నాడా? మరి ఇంకా ఏమీ తేల్చందే. ఏరా రాంబాబు, ఏ దీపాన్ని చేసుకుంటావు? దీపాలను చేసుకోవడం కాదు, ప్లగ్ లో వేలు పెట్టి ఆత్మహత్య చేసుకుంటాను. దీపాలట దీపాలు, కర్మ. ఎక్కడికి దొంగలా నక్కి నక్కి పారిపోతున్నావు? హనుమంతు, నేను ఊరెళ్ళిపోతున్నానా? నేను ఇక్కడే ఉంటే ఆ హిడింబి లాంటి గజలక్ష్మి, పిచ్చి డైలాగులు సూర్యలక్ష్మి ఎడాపెడా చేరి నన్ను వాయించేస్తున్నా. అదేమిటో, ఇద్దరులో ఎవరో ఒకరు నువ్వు కట్టుకోవాలి. వాళ్లలో ఎవరినో ఒకరిని కట్టుకునే బదులు ఏ రోలో మెడ కట్టుకుని నూతిలో దూకడం మంచిది. నేను వెళ్ళిపోయానని నాన్నగారికి తాతగారికి తర్వాత చెప్పు. నీ వేలి జన్మకు మర్చిపోను. పాపం,
పిచ్చి పిల్లాడు. ఇంకో పూట ఇక్కడ ఉంటే దడుపు దూరం వచ్చేటట్టుంది. వెళ్ళిపోవడమే మంచిది. శంకరం బాబు, శంకరం బాబు, మీ దగ్గర గుమాస్తాగా పనిచేసి మీ ఆదరణ అభిమానంతో ఆస్తి ఐశ్వర్యం అంతస్తు సంపాదించిన వాణ్ణి ఎవరని అడగరే? నేను మీ చలపతిని బాబు. నువ్వా చలపతి? అవును బాబు. 10 మందికి అన్నం పెట్టే పెద్ద మనసున్న మీరు ఇలా వ్యాపారంలో నేను నమ్ముకున్న వాళ్ళు నన్ను మోసం చేశారు. ఉన్నదంతా అమ్ముకొని కన్నబిడ్డతో ఈ ఊరు చేరాను. అప్పో సప్పో చేసుకుని నెట్టుకొస్తున్నాను. ఆ అసలు పరిస్థితి అమ్మాయికి తెలియకూడదని వేరే ఊరు పంపించి చదివిస్తున్నాను. ఆ దేవుడికి నా మీద ఇంకా కోపం తగ్గలేదు ఏమో. ఈ గుండెపోటు తెప్పించి ఈ ఆసుపత్రి పాలు చేశాడు. బాధపడకండి బాబు గారు. 10 మందికి నీడనిచ్చే చెట్టు పరిస్థితుల వల్ల మూడైనా మళ్లీ చిగురించక తప్పదు. ఈ బ్రతుకు మళ్ళీ చిగురిస్తుందన్న ఆశ లేదు, నాకు ఆ కోరిక లేదు. కాకపోతే నాకున్న దిగులల్లా నా బిడ్డ గురించేనయ్యా. దాన్ని ఒక ఇంటిదాన్ని చేయకుండా కన్ను మూస్తే పైలోకంలో ఉన్న వాళ్ళ అమ్మ కూడా నన్ను మన్నించదయ్యా. నా బంగారు తల్లిని ఒక అయ్య చేతుల్లో పెట్టి ఆ తర్వాత నేనేమైపోయినా. చూడండి, పేషెంట్ డిస్టర్బ్ చేయకండి, దయచేసి వెళ్ళండి. బాబు గారు, మీకు తప్పకుండా నయమవుతుంది. అమ్మాయి గురించి మీరేం దిగులు పడకండి. నేను మళ్ళీ కలుస్తాను. వస్తాను బాబు గారు, వస్తాను. ఏమిట్రా చలపాయి నువ్వు చెప్పేది? ఆ శంకరం బాబు పరిస్థితి అంత దీనంగా ఉందా? అవును నాన్న. దానకన్నుల్లాగా నలుగురికి దాన ధర్మాలు చేసి అందరి కష్ట సుఖాలు చూసే ఆయన్ని ఈ రోజు చూడటానికి ఒక్కళ్ళు కూడా లేరు. పాపం ఆయన దిగులంతా ఉన్న ఒక్క కూతురు గురించే. శంకరం బాబుకు కూతురు ఉందా? అవును నాన్న, కాలేజీలో చదువుతుందిట. ఆ పిల్ల పెళ్ళైతే తనేమైనా పర్వాలేదంటున్నారు. ఒరేయ్, ఆ కుటుంబము మంచిది, ఆ వంశము మంచిది. ఆయన నీకు ఎంతో ఉపకారం చేసిన పెద్ద మనిషి. ఆ పిల్లని మన రాంబాబు గారికి చేసుకుంటే నువ్వు ఆయన రుణం తీర్చిన వాడివి అవుతావు. అక్క అక్క. ఓహో, మన హీరో కూడా ఇక్కడే ఉన్నాడే. ఏమిటో హీరో విలన్ అంటున్నావు, ఇదేమన్నా కొత్త కదా? అదేమిటి బావా, ఏమీ తెలియనట్టు మాట్లాడి. మన షాప్ లో కొన్న మామిడని చూచిరా, మా అక్కకిచ్చి నువ్వు హీరో అనిపించుకున్నావుగా. మావిడించి చీరా? అదేమిట్రా, ఆయన తేనే లేదు. తేవడానికి అసలు నీ కొట్టేగా. అదేమిటి బావా, ఆ రోజు మా అక్క చీర కొందామని 500 పుచ్చుకుని షాపు కడితే షాపు బయటే గుర్కాలా నిలబడి నా మీద పడి నేనే కొంటాను రో అని చిందులేస్తూ డబ్బులు ఆడుకున్నావు, మర్చిపోయావా? ఒరే అప్రాచుడా, అబద్ధాలు ఆడితే అడుక్కు తింటావు. అక్కోయ్, నీ పెళ్లికి తాంబూలాలు పుచ్చుకుంటున్నప్పుడే చెప్పాను, ఈ మొహం చూస్తుంటే పెళ్ళని జాకెట్లు చీరలు తీసుకెళ్లి పరాయి ఆడవాళ్ళకి చెప్పించారు ఈ మొహల్లాగా అవుతుంది. గుర్తుందా? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తుంది. ఏమిటే వాడు చెప్పేది నీకు గుర్తొచ్చేది? పిచ్చివాళ్ళు మీరు. అక్క, బావ అన్నం తిన్నాడా? ఇంకా లేదురా. అయితే ఆ మావిడంచు చీర విషయం తేలే వరకు వంట పెట్లో పెట్టి తాళం వేసేద్దా. పదరా. వచ్చావా తల్లి? ఏమన్నా ఇది, నీ గుండెపోటు వచ్చి హాస్పిటల్లో చేర్చి 15 రోజుల వరకు నాకు కవర్ చేయకపోవడం ఏమిటి? నీ కూతురు చచ్చింది అనుకున్నావా? అబ్బే, అదేం కాదమ్మా, కూర్చో ముందు. నీ చదువుకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని. 10 రోజులు చదువుపోయినా పర్వాలేదు, కానీ నీకేమన్నా అయితే నేనేమైపోవాలి చెప్పు. అయినా నువ్వు మొదటి నుంచే నా గురించి ఆలోచించడం తప్ప నీ గురించి నువ్వు ఆలోచించుకో. వేర్రిదానా, ఇంతకీ నీ ఒంట్లో ఎలా ఉంది? ప్రస్తుతానికి ఏమీ పర్వాలేదని చెప్పారమ్మా డాక్టర్ గారు. మీరు చలపతి అని మనకి బాగా కావలసిన వాడు, ఎంతో అభిమానంతో తరచూ చూడ్డానికి వస్తూ ఉంటాడమ్మా. నేను వచ్చి చూస్తే సరిపోదమ్మా, ఎందుకని అడగవే? నేను డాక్టర్ని కాదు కాబట్టి. తరచూ చూడాల్సింది డాక్టర్లు నర్సులును. కానీ ఈ డాక్టర్లు నర్సులు వాళ్ళకి వీలైనప్పుడు వచ్చి మందులు ఇంజక్షన్లు ఇస్తారే తప్ప పేషెంట్కి అవసరమైనప్పుడు ఇవ్వరు. ఇలా గనక ఈ నర్సులు డాక్టర్లు వైద్యం చేశారనుకో,
ఏం జరుగుతుందని అడగవే. ఆరోగ్యంగా ఉన్నవాడు కూడా ఈ ధోరణి ఇంత హలో తాతాజీ. చాలా మొత్తానికి సాధించావురా. ఊరు మొత్తం నీ పేరు మారు మోగిపోతుంది అనుకో. థ్యాంక్ యూ. చూస్తావరా ఇయ్యి. ప్రసాద్, నువ్వు రిసెప్షన్ ఎదురు ఇక్కడే ఉండి మన వాళ్ళందరికీ ఏం కావాలో దగ్గర నుండి చూసుకోవాలి. ఓకేరా, అంతా నేను చూసుకుంటా కదా. ఓకే. కంగ్రాచులేషన్. రెండేళ్ల పాటు మన కాలేజీలో అబ్బాయిలు అమ్మాయిలు నీ పేరే తలుచుకుని తీరతారా. గుడ్ ఈవినింగ్ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. చూడరా, ప్రిన్సిపల్ గారు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. నువ్వు ఎన్నో ఫుట్బాల్ మ్యాచ్లు గెలిపించావు. ఒక్కసారి నీ కంగ్రాచులేషన్స్ చెప్పారా? దాదాజీ, మీ ప్రేమ ఇలాగే 10 కాలాల పాటు కలకలాడుతుంటారు. దాదాజీ, ఆ తాతాజీ గారు మనం చూసారా, పిక్టమాక్స్ లైట్ ఎలా వెలిగిపోతుందో. ఆహా, ఓహో. హలో కూల్ డ్రింక్ తీసుకోండి. నా చేతి ఎందుకైనా తీసుకోవచ్చుగా ప్లీజ్, నా కోసం. వాళ్ళ కోసం వీళ్ళ కోసం తాగితే పట్టుకి నేను చేస్తాను. అక్కర్లేదని చెప్పాను కదండి. హలో ప్రసాద్, బాయ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.